వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. ఏపీ ఇంటర్ మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అమ్మ. ఎక్సర్సైజ్ 3B కంప్లీట్ అయిపోయింది. సో ఎక్సర్సైజ్ 3Bలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను కదా. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఓకే. ఇఫ్ కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -3/5 ఎక్స్ లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రెంట్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూసేయండి. ఎక్స్ లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్ అంటే ఏంటి? ఆల్ సిల్వర్ టీ కప్స్ కదా. ట్యాన్ కాట్లు మాత్రమే థర్డ్ క్వాడ్రెంట్లో పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. సో కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -3/5. కాస్ సీకెంట్లో నెగిటివ్. ఓకేనా? అయితే ఏంటి? ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అదర్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, చూద్దాం. చూడండి ఏమి ఇచ్చారు? కాస్ ఎక్స్ కదా ఇచ్చారు మనకి. కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏంటిది? -3/5. ఓకేనా? కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -3/5. ఓకే, వీ నో దట్. మనకేం తెలుసు? sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. ఈ మెథడ్ ఆల్రెడీ ఎక్సైజ్ 3Bలో వచ్చే ప్రాబ్లమ్స్ అమ్మా. సో sin స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కదా. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత? కాస్ ఎక్స్ వాల్యూ ఎంత? -3/5. ఓకే, హోల్ స్క్వేర్. ఓకేనా? అర్థమైందా ఇక్కడ? ఓకే, 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 25. సో ఎల్సిఎం చేయండి. 25 మైనస్ 9/25. ఓకేనా? అంటే 16/25. ఓకే, ఇది క్లియరేనా? ఓకేనా? సైన్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? నెగిటివ్ కాదు కదా, 16/25. ఓకేనా? సైన్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 25 కదా. ఎల్సిఎం చేసాను. 25 మైనస్ 9, 16/25. సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? చూడండి, సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16/25. ఓకే, సో ప్లస్ ఆర్ మైనస్ 4/5. ఓకే, ఇది క్లియర్. ఓకేనా? గివెన్ ఏంటి? ఎక్స్ లైస్ ఇన్ ఏమిచ్చారు? ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్. ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్. సో థర్డ్ క్వాడ్రెంట్లో ఏంటి? సైన్ ఏంటి? నెగిటివే కదా. థర్డ్ క్వాడ్రెంట్ అంటే ట్యాన్ కాట్లు మాత్రమే పాజిటివ్. సో మిగిలినవన్నీ నెగిటివ్. అంటే సైన్ ఏమవుతుంది? నెగిటివ్. సో సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -4/5. ఓకేనా? దీన్ని బట్టి మనం కొసీకెంట్ ఎక్స్ రాయగలం కదా. కొసీకెంట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ రెసిప్రోకలే కదా కొసీకెంట్, 1/sin x అంటే ఏమవుతుంది? -5/4. ఓకేనా? సో కాస్ ఎక్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఎంత? -3/5. సీకెంట్ ఎక్స్ రాద్దాం. సీకెంట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/cos కదా. ఓకే, ఏమవుతుంది? -5/3. సో థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ కొసీకెంట్లు నెగిటివ్, కాస్ సీకెంట్లు నెగిటివ్. చూడండి, నెగిటివే వచ్చాయి. ఓకేనా? సో ఇప్పుడు tan x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 వాల్యూస్ వచ్చాయి, ఇంకా 2 వాల్యూస్ రావాలి. ఓకేనా? సో tan x ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సైను కాస్ తెలుసు. సో sin x/cos x కదా. ఓకేనా? sin x/cos x. sin x ఎంత అంటే ఎంత? -4/5. cos x ఎంత ఎంత? -3/5. 5 క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 4/3 వచ్చింది. చూడండి, tan x వాల్యూ 4/3. సో cot x ఏమవుతుంది? 1/tan x అంటే ఏమవుతుంది? 3/4. చూడండి, ఈ రెండు పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. ట్యాన్ కాట్లు సరిపోయిందా? థర్డ్ క్వాడ్రెంట్. ఎక్స్ లైసిన్ థర్డ్ క్వాడ్రెంట్ అన్నారు. థర్డ్ క్వాడ్రెంట్లో ట్యాన్ కాట్లు పాజిటివ్. చూడండి, ఇక్కడ పాజిటివ్గా వచ్చే వాల్యూస్ 4/3, 3/4. ఓకేనా? మిగతా 4 కూడా నెగిటివ్స్ వచ్చాయి. సైన్, కొసీకెంట్, కాస్ సీకెంట్లు నెగిటివ్ వచ్చాయి. ఓకేనా? సరిపోయిందా? అర్థమైందా? ఓకే, క్లియర్. సో ఇవి ఆల్రెడీ ఎక్సర్సైజ్ 3Bలో చేశారు ప్రాబ్లమ్స్. ఒకసారి చూడండి. ఓకే, సేమ్ మీ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. మీకు మెయిన్ కాస్ ఎక్స్ ఇచ్చారు. సో ఏం ఐడెంటిటీ తీసుకోవాలని ఐడియా వస్తే చాలు మీకు. ఓకేనా? చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఈ ఐడెంటిటీస్ మాత్రం 3 గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేయండి. ఓకేనా? sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. ఓకే, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఈ 3 ఫార్ములాస్ బాగా బై హార్ట్ చేయండి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఇఫ్ కాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సెకండ్ సమ్
second example. If cot x is equal to minus 4 by 12, x lies in second quadrant. Find the values of same other 5 trigonometric functions. సో cot x అనగానే మీకు సొల్యూషన్ చూడండి. cot x is equal to minus 4 by 12 ఇచ్చారు. cot x అనగానే మీకు ఫార్ములా గుర్తు రావాలి. We know that ఏంటి 1 plus cot square x is equal to cosecant square x. ఓకేనా, డైరెక్ట్ ఫార్ములా. సో cosecant square x is equal to 1 plus cot అంటే ఎంత ఇచ్చారు, cot x is equal to minus 4 by 12. ఓకే, హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 1 plus 16 by 144. ఓకే, ఎల్సిఎం చేస్తున్నాను చూడండి. 144 plus 16 by 144. ఓకేనా, ఓకే అర్థమవుతుందా? యాడ్ చేయండి. 6 plus 4 అంటే 10. ఓకే, 4 plus 1 5, 6. సో 160. ఓకేనా, బై 144. ఓకే, ఒక్కసారి చూడండి. ఇక్కడ ప్రాబ్లంలో -5/12 ఇది -4/12 కాదు. ఓకే, సో అక్కడ మిస్టేక్ వచ్చింది. సో 5 చేయండి దీన్ని. సో 25. ఓకేనా, అంటే 169 సరిపోయిందా? ఓకేనా, ఇక్కడ ప్రాబ్లంలో -5/12. ఓకే, 4 కాదు. సో 4 వేసుకున్నాం కదా, ప్రాబ్లం మిస్టేక్ వచ్చింది. సో 5 స్క్వేర్ అంటే 25. ఓకేనా, ఇక్కడ కూడా 25 చేయండి. ఓకే, అది. సో 169/144. సో cosecant square x is equal to 169/144 కదా. cosecant x ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169/144. సో ప్లస్ ఆర్ మైనస్ 13/12. ఏంటిది, cosecant x. ఓకేనా, ఇది cosecant x. ఓకేనా, సో ఇక్కడ రాయండి ఇప్పుడు. cosecant x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 13/12 వచ్చింది. ఇక్కడ ఏంటి, ఎక్స్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నారు కదా. ఎక్స్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ రాయండి. గివెన్ ఎక్స్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఏంటమ్మా, సైను దాని రెసిప్రోకలు పాజిటివ్ వాల్యూస్. అంటే సైను కొసీకెంట్ పాజిటివ్ వాల్యూస్. ఇక్కడ కొసీకెంట్ మనం ఏం తీసుకోవాలి, ప్లస్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, సో cosecant x is equal to 13/12. ఓకేనా, సో sin x ఏమవుతుంది, దీన్ని బట్టి 12/13 రాయినా ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ 1/cosecant x. సో 12/13. నెక్స్ట్ కాట్ కూడా వచ్చింది కదా. cot x is equal to ఇచ్చారు కదా, -5/12. tan x ఏమవుతుంది, tan x is equal to 1/cot x కదా. సో -12/5. మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, cos x రావాలి. ఓకేనా, ఇక్కడ మనకి cos x రావాలి. సైన్ కొసీకెంట్లో వచ్చాయి, కాటు ట్యాన్లో వచ్చాయి కదా. cos x రావాలి. ఫార్ములా ఆల్రెడీ తెలుసు మీకు. tan x is equal to sin x/cos x. ఓకే, దీన్ని బట్టి cos x న్యూమరేటర్లోకి వెళ్ళి న్యూమరేటర్లోకి వస్తే ఏమవుతుంది, సో cos x is equal to ఏమని రాయొచ్చు, sin x/tan x రాయొచ్చు కదా. ఓకేనా, sin x వాల్యూ ఆల్రెడీ మీకు తెలుసు, 12/13 బై tan x అంటే -12/5. ఓకేనా, 12/13 ఇంటూ ఏంటిది 5/12 మైనస్ 12 క్యాన్సిల్ అయిపోయింది. సో -5/13 ఏంటిది, cos x వాల్యూ. -5/13 అనేది ఏంటి, cos x వాల్యూ. సో cos వస్తే సీకెంట్ వస్తుంది కదా. secant x is equal to ఏమవుతుంది, 1/cos x అంటే ఏమవుతుంది, -13/5. ఓకేనా, సో అన్ని వాల్యూస్ వచ్చాయి చూడండి. మొత్తం ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసామా లేదా చూడండి ఒకసారి. cosecant x is equal to 13/12. సో సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ కొసీకెంట్లు పాజిటివ్. ఓకేనా, సో sin x is equal to 12/13, కొసీకెంట్ 13/12. నెక్స్ట్ tan -12/5, కాట్ -5/12. ఓకేనా, సో cos x ఎంత వచ్చింది, -5/13. ఓకేనా, సో దీన్ని బట్టి secant x ఏమవుతుంది, cos x అంటే secant x వచ్చినట్టే కదా, -13/5. సో అన్ని వాల్యూస్ వచ్చాయి. ఓకేనా, అర్థమైందా? ఓకే,
సో ఇక్కడ జస్ట్ -5/12 4 కాదు, ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఓకేనా. కొసెకంట్ ఎక్స్ వాల్యూ వచ్చింది, సైన్ ఎక్స్ వచ్చింది. ఓకే, టాన్ ఎక్స్ వచ్చింది, కాట్ ఎక్స్ వాల్యూ వచ్చింది. సో కాస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. టాన్ ఎక్స్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ఇక్కడ న్యూమినేటర్ తీసుకున్నాం, ఈ న్యూమినేటర్ డినామినేటర్ తీసుకోవచ్చు. ఓకేనా, సో కాస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, -5/13 వచ్చింది. ఓకే, సో సీకంట్ ఎక్స్ ఏమవుతుంది, -13/5. ఓకేనా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 సమ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 31π/3. చూడండి సొల్యూషన్. మీకు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను. sin 2nπ + x = చూడండి 2nπ + x = sin x. సో 2π ఇస్ ద రిపీట్ వాల్యూ అని చెప్పాను ఆల్రెడీ. ఓకేనా, చూడండి ఇక్కడ రాసేయండి డైరెక్ట్గా. వీ నో దట్ values of sin x repeats after an interval 2π. Interval of 2π. ఓకే, therefore కింద రాయండి. సైన్ ఇచ్చిన వాల్యూ ఏంటి, sin 31π/3. చూడండి sin 10π + π/3 అని రాయొచ్చా? చూడండి 3 ఇంటూ చూడండి ఎల్సిఎం చేయండి. చూడండి ఇక్కడ ఒకసారి 10π + π/3 ఎల్సిఎం చేయండి. 30π + π కదా, అర్థమవుతుందా? 30π + π అంటే 31π/3. సో 31π/3ని ఏం రాసాం, 31π/3ని 10π + π/3 అని రాయొచ్చు. ఓకే, దీన్నే 2nπ అంటే ఏంటి, 2 ఇంటూ సంథింగ్ 5π + π/3 అని రాయొచ్చా? అయితే దేనికి ఈక్వల్ అవుతుంది, సైన్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే సైన్ తీటా. సో sin π/3. sin π/3 అంటే 180/3 కదా. సో 60 sin 60 degrees. sin 60 degrees అంటే ఎంత, √3/2. ఓకే, అర్థమైందమ్మా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 31π/3. ఆల్రెడీ మీకు ఇది ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను. sin of 2nπ + x = sin θ, sin x అని. సో రిపీట్స్ ఆఫ్టర్ ఎనీ ఇంటర్వెల్ 2π అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఇంటర్వెల్ వాల్యూస్లో. అంటే sin 31π/3 కావాలి. సైన్ ఆఫ్ దీని 31πని 10π + π/3 అని రాసాం. ఈ 10 ఏమని రాయొచ్చు, 2 ఇంటూ 5 కదా, 2nπ ప్లస్ 2 ఇంటూ సంథింగ్. ఓకే, 2nπ + π/3 అంటే ఏమవుతుంది, sin θ అవుతుంది. sin π/3 sin 60. సో sin 60 అంటే √3/2. ఓకే, సో అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో లాస్ట్ వీడియోస్ ఇంట్రడక్షన్ అవి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంతో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఓకే, ఓకే, నెక్స్ట్ సమ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ -1710. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి ఫస్ట్ మీకు చెప్పాను ఆల్రెడీ, కాస్ ఆఫ్ -θ = ప్లస్ కాస్ తీటా. కాస్కి సీకెంట్లకి మాత్రం -θలు ఏమవుతాయి, ప్లస్లు అవుతాయని చెప్పాను ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు. సో ఓకేనా, కాస్ ఆఫ్ -θ = ప్లస్ కాస్ తీటా, సీకెంట్ ఆఫ్ -θ = సీకెంట్ తీటా. సో కాస్ ఆఫ్ -θ అని ఇచ్చారు కదా, కాస్ ఆఫ్ -11710 ఇది ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. అంటే కాస్ 1710 డిగ్రీస్. ఓకేనా, సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే చూడండి, 1800లోంచి 1710 తీయండి, ఎంత వస్తుంది, 90 వస్తుంది. అవునా? ఓకేనా, సో దీన్ని ఎట్లా రాస్తున్నాను చూడండి, 5 × 360 డిగ్రీస్ -90.
ఓకేనా? ఈ 1710ని ఇట్లా రాశాను. 5 × 360 అంటే 18 కదా! ఓకేనా? సో, 1710 తీసేస్తే 90 వచ్చింది. అంటే 90 తీసేస్తే ఇదే కదా వస్తుంది. అర్థమైందా లేదా? ఓకేనా? సో, ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ థీటా. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది? కాస్ ఆఫ్ 360 మైనస్ థీటా సారీ. కాస్ ఆఫ్ ఇక్కడ 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్‌లో కాస్ ఏంటి? పాజిటివ్. 360 ఉంది కాబట్టి మారదు. ఓకేనా? అంటే ఏంటి? కాస్ 90. ఓకే? అర్థమైందా? సో, కాస్ 90 డిగ్రీస్ వాల్యూ 0. ఓకేనా? అర్థమైందా? చాలా సింపుల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా అనేది ప్లస్ కాస్ థీటా అవుతుంది. అదొకటి మైండ్లో పెట్టుకోండి. కాస్ సీకెంట్లకు మాత్రం పాజిటివ్ వాల్యూస్. కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా. సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా. సో, కాస్ 1710 దీన్ని ఇట్లా రాసాం. సో, 1800లోంచి 90 తీసేస్తే 1710 కదా వస్తుంది. సో, కాస్ ఆఫ్ 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్. ఓకేనా? సో, కాస్ 90. 360 మైనస్ థీటా అంటే కాస్ థీటా కదా! అంటే కాస్ 90. కాస్ 90 వాల్యూ 0. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దీంతో ఎగ్జాంపుల్ సమ్స్ అయిపోయాయి. ఎక్సైజ్ 3Bకి వచ్చి ఎక్సైజ్ 3B ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఎక్సైజ్ 3B ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా అయిపోయాయి. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3C ఇంట్రడక్షన్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో, ఇంట్రడక్షన్ క్లాసెస్ కూడా జాగ్రత్తగా వీడియోస్ జాగ్రత్తగా చూడండి. సో, ఇంట్రడక్షన్ మీకు అర్థమైతేనే మీరు ప్రాబ్లమ్స్ చేయగలరు. ఓకేనా? ఓకే. సో, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందన్నప్పుడు వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. సో, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.